హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్కి ఫ్రిల్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో బాటమ్ పార్ట్ దాన్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సేమ్ అదేలాగా బాడీ పార్ట్ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ వరకు ఫ్రిల్స్ అనేది కుట్టకుండా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలి. మన ఇష్టం అండి, 1 ఇంచ్ ఉండేలాగైనా పెట్టుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచ్ ఉండేలాగైనా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నగా కావాలి అంటే హాఫ్ ఇంచ్ ఉండేలాగైనా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము మిడిల్లో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి, టక్స్ పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి, అవి రెండు కూడా కరెక్ట్గా మిడిల్లో వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే అటు సైడు ఇటు సైడు క్లాత్ అనేది సమానంగా వస్తుంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేలాగా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎంత క్లాత్ అయినా పెట్టి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇటువైపు కూడా మనకి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.